వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి తెలంగాణ కావండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన సీఎం అయితే అసెంబ్లీలో క్లియర్గా చెప్పడం జరిగింది. సుమారు 11,000 మంది పైగా ఉన్నటువంటి ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ యొక్క కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ వారిని రెగ్యులేట్ చేస్తామంటూ చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఒక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఇటువంటి అవినీతికి, అదేవిధంగా ఈ యొక్క ఏజెన్సీలకి పూర్తిగా పార్షియాలిటీ అనేది తీసుకొచ్చి పారదర్శకంగా ఈ యొక్క ఉద్యోగాల నియామకాన్ని చేపట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏపీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఫిల్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క అవుట్సోర్సింగ్కి సంబంధించి వీరి యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి వీళ్ళలో ఎంతమంది రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు 3,000 మంది సంబంధించి ఈ యొక్క అవుట్సోర్సింగ్కి సంబంధించి కాంట్రాక్టర్ గుప్పిట్లో ఈ యొక్క ఉద్యోగులు ఉన్నారంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. వీరికి ఏ విధంగా వెయిటేజ్ అనేది కేటాయించడం జరుగుతుంది, ఇక వీరి ఎవరు రెగ్యులర్ కాబోతున్నారంటూ దీనికి సంబంధించి ఇక్కడైతే రావడం జరిగింది. త్వరలో రెగ్యులర్ విధానంలో భర్తీ చేయబోతున్న పోస్టులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనకి రెగ్యులర్గా అయితే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే 1/1 అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి గ్రూప్ 1 కానివ్వండి, si&constable, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా యొక్క హెల్త్ మినిస్టర్ అయితే మనకి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఈ నెల చివరికల్లా మొత్తం కంప్లీట్ చేసుకొని 13,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క 13,000కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి 10th క్వాలిఫికేషన్ కానివ్వండి, 8th స్టాండర్డ్కి సంబంధించి మనకి రకరకాల పోస్టులు, ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అటెండర్ కానివ్వండి, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, స్ట్రెచ్చర్ బాయ్స్, పోస్ట్ మార్టం అటెండర్, అదేవిధంగా ప్యాకర్స్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి 10th స్టాండర్డ్ మీద చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీటిని ప్రజెంట్ ఈ యొక్క అవుట్సోర్సింగ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి రెగ్యులర్ పోస్టుల్లో ఎగ్జామ్ రాసినప్పుడు వీరికి వెయిటేజ్ అనేది ఎంత పర్సెంటేజ్ తీయాలి, అదేవిధంగా ఎన్ని మార్క్స్ అనేవి యాడ్ చేయాలి, వీరికి ఒక ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఎందుకంటే కరోనా సమయంలో వీరు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి వీరి యొక్క జాబులు చేస్తున్నారు ఒక తక్కువ జీతాలతో అనమాట. సో వారికి ఎంతో కొంత ప్రాధాన్యం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత నోటిఫికేషన్స్లో కూడా మనం చూసామన్నమాట. వెయిటేజ్ అయితే వీరికి యాడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే అప్పుడు 5 మార్క్స్ దాకా వీరిని యాడ్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఏఎన్ఎంలు ఎవరైతే ఉంటారో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి. సో ఇక్కడ వచ్చేవారికి ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానివ్వండి, ప్రజెంట్ ఈ యొక్క టీవీవీపీ, డిహెచ్డిఎంఓ పరిధిలో సుమారు 3,000 మంది అయితే వర్క్ చేస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక వీరికి ఏ విధంగా అవుట్సోర్సింగ్ వెయిటేజ్ సంబంధించిన రూల్స్ని తయారు చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారంటే దీనికి సంబంధించి పక్కాగా మనకి ఈరోజు అయితే రావడం జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నెక్స్ట్ మంత్ లోపే నోటిఫికేషన్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన క్లారిటీ అనేది రావాలన్నమాట. ఈ యొక్క గందరగోళాలన్నీ క్లియరెన్స్ వస్తే నెక్స్ట్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా నోటిఫికేషన్ అనేది చాలా త్వరగా తక్కువ టైంలో అయిపోవడానికి మనకైతే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ కూడా వీరు పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మనకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సింగరేణి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ పనిచేస్తున్నటువంటి వేసవి సెలవుల వేతనాలకు ఇక్కడ ఎగనాం అంటే ఇక్కడ రావడం జరిగింది. సింగరేణి పాఠశాల ఉపాధ్యాయుల అవస్థలంటూ ఇక్కడ సుమారు సింగరేణి వ్యాప్తంగా 9 పాఠశాలలు అయితే కార్మికుల పిల్లలకు ఇక్కడ స్పెషల్గా టీచ్ అయితే చేయడం జరుగుతుందనమాట. సుమారు ఈ యొక్క వేసవి సెలవులపైనే 12 months వేతనాలు చెల్లిస్తారనమాట. కానీ సింగరేణి పాఠశాలలో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అంటే టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించి 10 months సంబంధించి ఇంకా శాలరీస్ రాలేదంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సింగరేణి వ్యాప్తంగా 150 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వర్క్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ జియో 60 ప్రకారం వీరికి శాలరీస్ అనేది చెల్లించాలంటే ఇక్కడ రావడం జరిగింది. మనకి శాలరీస్కి సంబంధించి ఉపాధ్యాయులకు, టీచర్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి సుమారు 23,000 వరకు ఉందన్నమాట. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి 19,000 వరకు, క్లాస్ 4 ఉద్యోగులకు వచ్చేవాటికి 15,000 వరకు కూడా ఉండడం జరిగిందనమాట.
సో ప్రభుత్వ పాఠశాలలో చెల్లించే విధంగా బోధనా సిబ్బంది కానివ్వండి, టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించి వారి యొక్క శాలరీస్‌కి, వీరి యొక్క శాలరీస్‌కి చాలా వేరియన్స్ ఉన్నాయి. మనకి ఏదేమైనప్పటికీ ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అనేది ప్రెజెంట్ రావడంతో స్టూడెంట్స్‌కి అయితే ఈ యొక్క పిల్లలకి హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క టైంలో కూడా శాలరీస్ మాకు ఇవ్వాలి అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా శాలరీస్ అనేవి గత కొన్ని నెలలుగా రాకుండా ఆగిపోయి ఉన్నాయి. అవి కూడా వీలైనంత త్వరగా వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పరిష్కరించాలంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి, అవుట్‌సోర్సింగ్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా సింగరేణి ఈ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ టీచింగ్, నాన్ టీచింగ్‌కి సంబంధించి, పాఠశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్‌ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.